తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్ర రూపం దాలుస్తున్నాడు. రోజు రోజుకు భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. ఏపీ, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపానికి రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారాయి. ఎండ సెగలకు జిల్లాలు సలసలా కాగిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓవైపు ఎండలు, మరోవైపు తీవ్రమైన వడగాలులతో చుక్కలు చూస్తున్నారు జనాలు. ఇక తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్ రికార్డు అవుతుంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో 44 డిగ్రీలు రికార్డు అయినట్టుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక జారీ చేసింది. అంతేకాదు సిద్దిపేట, వరంగల్, జనగాం, యాదాద్రి జిల్లాలు మినహా రాష్ట్రంలో అన్ని జిల్లాల విధంగా ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అటు ఏపీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు చెబుతున్నారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 45 డిగ్రీలు దాటుతున్నాయి. అటు ఎండ తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రాకపోవడమే సేఫ్ అంటూ అధికారులు చెబుతున్నారు. ఇక తెలంగాణలోని ఎండల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. గడిచిన 3-4 రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్స్ ను కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు జారీ చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో ఎక్కువగా హీట్ వేవ్స్ వస్తున్నాయనేది అధికారులు గుర్తించడం జరిగింది. ప్రధానంగా ఇవి ఇంకా ఎంతకాలం ఉంటాయి, ఏ విధంగా ఉండనుందనేది ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఈ హీట్ వేవ్స్ ప్రధానంగా ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, ఇంకా ఎన్ని రోజుల పాటు ఉండేటువంటి అవకాశం ఉంది? ఉత్తర తెలంగాణ ప్రాంతంలో గత 2-3 రోజులు బట్టి మనకి హై టెంపరేచర్లు కంటిన్యూ అవుతున్నాయి. 45 డిగ్రీలు పైబడి టెంపరేచర్ ఉంటే హీట్ వేవ్గా పరిగణిస్తాం. లేదంటే 40 డిగ్రీలు దాటి సాధారణ స్థాయి కంటే 4 డిగ్రీలు ఎక్కువ ఉన్నా కూడా హీట్ వేవ్గా పరిగణిస్తాం. ప్రస్తుతం మనకి నిన్న కూడా నిజామాబాద్ ప్రాంతంలో 45 డిగ్రీలు దాటింది. ఆదిలాబాద్ ప్రాంతంలో 45 డిగ్రీలు దాటింది. నిజామాబాద్ ప్రాంతంలో 44 డిగ్రీలు ఉంది. ఈ రోజు కూడా మనకి ఈ ప్రాంతంలో 45 డిగ్రీలు దాటి టెంపరేచర్లు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల ప్రాంతంలో ఈరోజు హీట్ వేవ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలు, అలాగే పశ్చిమ తెలంగాణ, ఇటు తూర్పు తెలంగాణ, ఈ సదరన్ తెలంగాణలోని జిల్లాల్లో కూడా 41 నుంచి 44 డిగ్రీల టెంపరేచర్లు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఆరెంజ్ అలర్ట్. సార్, మనం దీన్ని చూస్తే కేవలం 4 జిల్లాలు మినహాయిస్తే మిగతా అంతా కూడా ఒకవైపు ఆరెంజ్, మరొక వైపు రెడ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పబ్లిక్? ఈ ప్రాంతంలో మనకి ఈ టెంపరేచర్లు, అత్యధిక టెంపరేచర్లు ముఖ్యంగా 11 గంటల నుంచి 4 గంటల వరకు చాలా హై లెవెల్లో ఉంటాయి. సో ఈ సమయంలో కంటిన్యూస్గా బయట ఉన్నట్టయితే తప్పనిసరిగా ఈ వడదెబ్బకి గురయ్యే అవకాశం ఉంటుంది, హీట్ స్ట్రోక్. సో ఈ సమయంలో ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ఈ సమయంలో బయట ఉండకుండా ట్రై చేయాలి. అయితే తప్పనిసరి బయట పని చేయవలసిన వారు, ట్రావెలింగ్ చేయవలసిన వారు, ఇటువంటి వారు ఉంటారు. కాబట్టి వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే కంటిన్యూస్గా హీట్లో ఉండకూడదు. కనీసం గంటకు ఒకసారైనా ఒక నీడ పట్టుకొచ్చి బాడీ మళ్ళీ చల్లబడేలాగా ఒక 10-15 మినిట్స్ నీడలో ఉండాలి. అలాగే తలభాగం ఎప్పుడూ కవర్ అయ్యేలాగా మనకి టోపీ కానీ తలపాగా కానీ ధరించాలి. లైట్ కలర్ దుస్తులు ధరించాలి. గంటకు ఒకసారి వాటర్ తాగి మనకి హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్ ఒకటి దగ్గర ఉంచుకోవాలి. ఈ బటర్ మిల్క్ లాంటి దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకుని అప్పుడప్పుడు తాగుతూ ఈ హైడ్రేషన్ కంపల్సరీగా మెయింటైన్ చేస్తూ ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే హీట్ స్ట్రోక్ నుంచి నివారించుకోవచ్చు. సార్, ప్రధానంగా ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలం ఉండేటువంటి అవకాశం ఉంది? దాంతోపాటు వర్షాలు కూడా, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాల పరిస్థితి కూడా ఏమైనా రాష్ట్రంలో ఉందా? మనకి ఈ టెంపరేచర్లు ఇలాగా బాగా పెరిగినప్పుడు, కంటిన్యూస్గా హై టెంపరేచర్లు ఉన్నప్పుడు ఉపరితల వాతావరణంలో మార్పులు జరిగి ఈ గాలి దిశల్లో మార్పులు వస్తాయి. మార్పులు వచ్చి మనకి తేమగాళ్ళు సముద్ర ప్రాంతం నుంచి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అట్లా ప్రవేశించినప్పుడు మనకి ఈ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోటి జల్లు పడే సిచ్యుయేషన్ క్యుములోనింబస్ మేఘాల వల్ల ఉంటుంది. ఇది ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ఇటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది. సో ఈ రోజు నుంచి కూడా మనకి రాగల 3-4 రోజులు కూడా ఈ క్యుములోనింబస్ మేఘాల తాకిడి ఉంది.
ఇది ముఖ్యంగా ఈరోజు చూసినట్టయితే ఇటు పశ్చిమ తెలంగాణ, దక్షిణ తెలంగాణ, మన సిటీలోని 3 జిల్లాల్లో కూడా ఇటువంటి అవకాశం ఉంది. రేపు చూసినట్టయితే ఉత్తర తెలంగాణలోని జిల్లాలు మినహాయించి మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా ఎక్కడో అక్కడ ఈ ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉంది. గ్రాడ్యువల్గా ఇది 4-5 రోజుల తర్వాత తగ్గే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా అంటే మనం చూస్తే ఆదిలాబాద్, నిజామాబాద్, అదేవిధంగా కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్ ఈ జిల్లాలకైతే హీట్ వేవ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. ఇది మరికొద్ది రోజుల పాటు ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉందనేది హైదరాబాద్ వాతావరణ కేంద్ర నిపుణులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.